సో ఫైనల్లీ అదే కొండ అనమాట. కొండ మీదకి ఎక్కిపోతే అక్కడ నుంచి బీచ్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. సో గైస్ ఈ రోజు వచ్చేసి సండే కదా, సో వీకెండ్ రైడ్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో చాలా రోజుల తర్వాత మనతో అయితే వినోద్ అలాగే ఫ్రెండ్ అయితే ఉన్నారనమాట. ఈరోజు అయితే వీకెండ్ రైడ్ మేమైతే సీతాఫలం బీచ్కి అయితే ప్లాన్ చేసాం. సో ఇక్కడ నుంచి 60 km అయితే ఉంది రైడ్. సో మార్నింగ్ 6:30 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఆ తర్వాత అయితే అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం ఎలాగుంది రైడ్ అంతా. ఎంజాయ్ చేయండి. అలాగే మన వినోద్ చాలా రోజుల తర్వాత అయితే వినోద్తో రైడ్ చేస్తున్నాను. సో వినోద్ అయితే బైక్ తీసుకురాలేదు, వాడు బైక్ కొంచెం మోడిఫికేషన్ లో ఉంది. సో ఏం మోడిఫికేషన్ చేస్తున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోతాం. సో మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. రైడ్ వచ్చేసి 60 km అనమాట. సో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అనమాట. 400 పోతుంది. పవర్ ముందే చెప్పాలన్న మొత్తం అంతా మబ్బులో ఉన్నాం 2 hours దాకా. నాకైతే వర్షం ఎక్కడ కూడా మనకు ఇబ్బంది పెట్టకూడదని అయితే కోరుకుంటున్నాం. ఇదంతా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇక్కడ. ఈ ఆటో వాళ్ళు వెనకాలంటే వెళ్ళాలంటే కొంచెం భయం. సడన్గా ఎటు తీసుకోరో తెలియదు. సో ఇక్కడ కూడా రోడ్డు వరకు అయితే అవుతుంది. ఆయన మొత్తం వాటర్ ఉంది, వర్షం పడి మొత్తం బురద. సో ఎవరితో అన్నది బండి అయితే అయిపోయింది. వారు నాయన వర్షం బంద్ అవుతున్నట్టుంది, చినుకులు తగులుతున్నాయి మొదలు కదా. ఆ వైజర్ ఒకటి పోయింది కదా, సో దానివల్ల ఇంకా మనకి చినుకులు అయ్యేది వచ్చి కళ్ళు మీద తగులుతున్నాయి. మార్నింగ్ లో చూస్తే వర్షం, కానీ వర్షం మనం ఆపుతుందా అదొక డైలాగ్ అయితే వచ్చింది అనమాట. మార్నింగే బాగుంటుందండి. సో ఇంకా ఎవరు మనం స్టార్ట్ అయితే లేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయినాం. నాకు కొంచెం నీళ్ళు వచ్చిన వర్షం చినుకులు తగిలి. సో మన ఛానల్కి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కావడానికి 30 సబ్స్క్రైబర్సే ఉందన్నమాట. సో అదైతే కంప్లీట్ చేసేది ఫాస్ట్గా. సో మనకైతే 11కి అలా అయితే ఇండియా మ్యాచ్ ఉంది. మొత్తం పెళ్ళిచ్చేసాడు నలుగురు. చూడండి మొత్తం బుర్ర వెనకాలగానే మొత్తం ఆ వాటర్ మొత్తం నా మీద పడుతుంది. అలా బట్ ఇందాక మీద కొంచెం వర్షం తగ్గిందండి, పర్లేదు. బట్ చాలా ఎక్కువ ఉంది వర్షం, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఓ ఇక్కడంతా వాటర్ నిండిపోయింది. ఏం కనిపిస్తలేదు. ఒక్కసారి అది వచ్చి కట్లేదు. మొత్తం నా బ్యాండ్ ఊరినా బురద ఉందిరా బట్టలంతా. కాదు కానీ ఇటు సైడ్ చూపిస్తుందిరా లెఫ్ట్. ఇంకా ముందుగా నువ్వు అక్కడ అనకాపల్లి బ్రిడ్జ్ ఉందా, అక్కడ నాకు 30 km చూపించింది. అక్కడ ఇంకా పెరిగిపోయింది. అక్కడ మనం అనకాపల్లి బ్రిడ్జ్ ఎక్కిన దగ్గర నుంచి కిందకి లెఫ్ట్ తీసుకొని. సో మనకి బీచ్ అయితే ఇంకా 7.2 kilometers చూపిస్తుంది. ఇదిగోండి సీతాఫలం ఇంకా 7 km ఉంది. సో
ఇదంతా వాటర్ చిన్న చిన్న చెరువుల్లాగా ఉన్నాయి. బట్ నాకు తెలిసి వర్షం నిండిపోయిందేమో అనిపిస్తుంది. అది అంతా పొలాలు, చెరువులు అయితే కాదు, ఇది వర్షంగా నిండిపోయింది అంతా. సో అలా ముందు చూస్తే అలా ఉందా అలా ఉన్నది. సో వర్షం పడిందా. సో ఫైనల్లీ వర్షం అయితే ఆగింది. ఇంతవరకు వచ్చిన తర్వాత వర్షం అయితే ఫుల్గా కొట్టింది అనమాట. ఫిషింగ్ హార్బర్ ఉందంట రైట్ సైడ్. సో అదంతా ఇసుక ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. వచ్చేసి చిన్న రోడ్ అనమాట. రోడ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఈజీగా ఆటో కూడా వచ్చేస్తుంది గైస్, పర్లేదు. నీట్గా ఆటో ఏంది, ఒక వ్యాన్ అయినా కూడా వెళ్ళిపోయేంత రోడ్ అయితే ఉంది. ఇంత లోపలికి కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఇక్కడికి దగ్గరలో హాస్పిటల్స్ కానీ ఏమైనా షాప్స్ కానీ ఇలాంటికి వెళ్ళాలన్నా సరే చాలా బయటికి వెళ్ళాలి మనం. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ మొత్తం నిండిపోయింది వాటర్. తడిసిపోయింది కాబట్టి టైర్స్ బేస్ స్కిడ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. ఓ మొత్తం అంతా వాటర్. సో ఎందుకంటే కొంచెం స్లోగా వెళ్తున్నాను, ఎందుకంటే మొత్తం వాటర్ నేతెళ్ళిపోతే మళ్ళీ బట్టలంతా కచ్చా అయిపోతాయి. వీలైనంత వరకు పాట్ హోల్స్ తప్పించుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. చాలా ఘోరంగా ఉంది రోడ్డు అయితే. వర్షం పడితే ఇంత దారుణంగా ఉంది రోడ్డు. అదే చిన్న వర్షమే పడింది మనకి, ఇంకానా మనం పెద్ద వర్షం కూడా పడలేదు, చిన్న వర్షమే పడింది. దానికి ఇలా ఉంటే ఇంకా పెద్ద పెద్ద వర్షాలు పడితే ఏమవుతుందో. సో ఇంత లోపల ఊరా, ఇంత లోపలికి ఊరు ఉందంటే చాలా గ్రేట్ అసలు. ఇంత లోపలికి వచ్చి ఇక్కడ ఉంటున్నారంటే నేనైతే ఫ్రాంక్గా చెప్పాలంటే ఉండలేను. వద్దామంటే అయిపోయింది ఇంకా. ఇది మొత్తం చూడండి అంత వాటర్. ఓ షిట్. వచ్చేటప్పుడు కూడా ఇలాగే రావాలి. వర్షం పడితే చూసుకుంటారంట, అదే మీకు బెస్ట్. వర్షం పడకన్నా వచ్చారంటే బుక్ అయిపోతారు. సారీ, వర్షం పడితే వచ్చారంటే బుక్. చాలా దారుణమైన రోడ్ గైస్. సో బండ్లు అయితే ఇక్కడ పెట్టేస్తాం. సో ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మేము లోపలికి? ఎంత 1 కిలోమీటర్ నడాలా? దగ్గరికి వచ్చాము. సో అక్కడ బైక్ పార్కింగ్ చేసుకొని ఒక 500 మీటర్స్ అలా నడాలన్నమాట లోపలికి. బోటింగ్ అయితే అక్కడ ఉన్నాయి. బోటింగ్కి అయితే 50 రూపీస్ అడుగుతున్నారు మనిషికి. బట్ వినోద్ అయితే ముందు వచ్చాడు కాబట్టి వాడికి ఆల్రెడీ ఒక రూట్ తెలుసు, చుట్టూ ఎలా తిరుక్కొని వెళ్ళాలంట. ఆ రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం. సో ఒకరికైతే 50 రూపీస్ చేస్తున్నారు బోట్కి. సో అది డైరెక్ట్ బీచ్ దగ్గర తీసుకెళ్ళి దింపుతారంట. సో మనకైతే ఎందుకు, ఇప్పుడు రూట్ ఉంది కదా దగ్గర నడుచుకుని వెళ్ళిపోదాం అన్నాడు. ఇంకేదైనా డబ్బులు వేస్ట్ చేయడం అని చెప్పి నడుచుకుని వెళ్ళిపోతున్నాం. సో రూట్ చూడండి ఎలాగుంది. సో అలా నడుచుకుంటా అలా వెళ్ళిపోవాలి అనమాట. మొత్తం షూ అంతా మునిగిపోతుంది ఈ గాడిద నా గడికి. ₹50 వాటర్లో నడుచుకుంటా
సో ఫైనల్లీ అదే కొండ అనమాట. కొండ మీదకి ఎక్కిపోతే అక్కడ నుంచి బీచ్, కొండ వెనకాల వేసి దూకడమే. సో చూడండి అంతా బీచ్ వాటరే, కానీ ఎలా ఉందంటే ఏదో చెరువులాగా ఉందన్నమాట ఇక్కడ నుంచి చూస్తే. బట్ అదంతా బీచ్ వాటర్. అక్కడ నుంచి అయితే మొత్తం అంతా ఇక్కడ. సో గైస్ ఫైనల్లీ అయితే వచ్చేసాం గంగవరం సీతాఫలం బీచ్. గంగవరం అందరు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి కింద పడ్డామా, వెళ్ళిపోయామా కిందకి డైరెక్ట్, కింద నుండి మీదకే. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఆ చివరిదాకా మొత్తం బీచే ఉందన్నమాట, మొత్తం వాటరే ఉంది. సో ఎక్కువ మంది జనాలు కూడా లేరు, కొంచెం పీస్ఫుల్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూడండి మొత్తం చూపిస్తాను మీకు. సో అదనమాట గైస్, సీతాఫలం బీచ్ వచ్చేసి చాలా చాలా అంటే బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ చెప్పాలంటే. సో మేము వచ్చేసి కొంచెం లేట్గా అయితే వచ్చాం. ఇంకా మీరు సన్సెట్కి వస్తే చాలా బాగుంటుంది. బట్ రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. వర్షం పడినప్పుడు మాత్రం అస్సలు రాకండి. వర్షం లేనప్పుడు ఆ టైంలో అయితే రావడానికి ట్రై చేయండి. ఆటోలు అవి కూడా వస్తాయి బాగానే, బట్ వర్షం లేనప్పుడు అయితే రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా పాట్ హోల్స్ ఉన్నాయి రోడ్డు మధ్యలో, చాలా దారుణంగా ఉంది రోడ్డు. వర్షం నిండిపోయింది చూశారు కదా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా చాలా చిన్నపిల్లలతో వాళ్ళతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా లోతుంది. చాలా కాల్ స్లిప్ అయినా సరే కిందకైతే వెళ్ళిపోతాం. సో అది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్, బై బై.